గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ హౌస్లో అమ్మాయిల్ని ఫటాయించడం ఎవరైనా ఉన్నారు అంటే అది మణికంఠ తర్వాతనే చెప్పాలి. ఎందుకంటే మణికంఠ కూడా కొంచెం హ్యాండ్సమ్గా ఉంటాడు. అంతేకాదు పెళ్ళి అయిపోయిందనే ఒక్క ఇది తప్ప తనకు నిజంగానే హ్యాండ్సమ్ బాయ్ అని లోపల ఉన్న కంటెస్టెంట్సే అన్నారు. ఈ కిందలో భాగంగా బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టిన నైని పావనితో కాసేపు మాట్లాడి ఆమెనుతో మంచిగా డ్యాన్స్ చేస్తూ ఆడియన్స్కి కావాల్సినంత మజానైతే లైవ్లో ఇస్తున్నాడు. ఇక డ్యాన్స్ చేసిన తర్వాత నైని పావనితో కూర్చొని ఏం మాట్లాడుతున్నాడు అంటే, మణికంఠ, నైని నువ్వు బయట నుండి బిగ్ బాస్ చూసి వచ్చావు కదా, హౌస్లో ఎవరెవరికి హైప్ బాగుందో చెప్పగలవంటే అది నేను ఎలా చెప్తాను? బిగ్ బాస్ రూల్స్ ప్రకారం బయట ఏం జరిగినా లోపల చెప్పకూడదు, కానీ నాకు అనిపించింది నీ విషయంలో అయితే నా ఒపీనియన్ చెప్పమంటే చెప్తాను అంటే యా చెప్పు అని చెప్పాడు. అయితే నైని ఏం చెప్తుందంటే, మణికంఠ నిన్ను చూస్తుంటే నాకు క్రయింగ్ స్టార్ అని ఒక ట్యాగ్ ఇవ్వాలనిపించింది. ప్రతిసారి కూడా హౌస్లో ఉన్న వాళ్ళని నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావేమో అనిపించింది. ఎప్పుడు కూడా ఒక్క టాస్క్లో కూడా ఆడింది ఎక్కడా కనిపించలేదు. ఎప్పుడు చూసినా నా భార్య పెళ్ళం నాకు కావాలని ఏడుస్తావు తప్ప వాళ్ళ కోసం నేను ఎంత దూరం అన్నా వెళ్తాను, ఎంత కష్టమన్నా పడతానన్న మాట ఇప్పుడు వరకు ఎన్ని ఎపిసోడ్లో నేను ఎప్పుడూ చూడలేదు. నాకెందుకు అనిపించింది నువ్వు వైఫ్ని అలాగే నీ పాపని అడ్డం పెట్టుకొని సింపతి గైన్ చేసుకొని ఓట్లు వేసుకుంటున్నావేమో అంటే బయట అలాగ అనుకుంటున్నారా చెప్పు అంటూ చాలా ఆతృతగా అడుగుతున్నాడు మణికంఠ నైనికని. అయితే నైనిక అంటుంది, ఇది బయట జరిగిన విషయాలైతే కాదు, నేను బయట ఏం జరిగాయి అనేది చెప్పను, నా ఒపీనియన్ ప్రకారం నేను నీకు చెప్తున్నానంటూ ఇండైరెక్ట్గానే బిగ్ బాస్ రూల్ ప్రకారం చెప్పకూడదంటూ బయట ఆడియన్స్ ఒపీనియన్స్ అంతా కూడా ఈమె ఒపీనియన్గా మణికంఠకి చెప్పింది. మనోడు తెలివైనోడు గనక అయితే ఖచ్చితంగా ఈ మైండ్లోకి తీసుకొని మంచిగా గేమ్ ఆడతాడు. అంతేకాదు నిఖిల్ విషయంలో కూడా అన్నది, నీకు హౌస్లోకి వచ్చిన తర్వాత బెస్ట్ ఫ్రెండ్ నిఖిల్ అని చాలా సందర్భాల్లో చెప్పు, అలాంటిది నిఖిల్ని వదిలేసి తర్వాత నబిల్ని పట్టుకున్నావు. ఓకే, అది కూడా నీ స్ట్రాటజీ అనుకోవచ్చు, కానీ నువ్వు గేమ్ ఆడేది మాత్రం అస్సలు అర్థం కావట్లేదు. నీ గేమ్ నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటేనే నెక్స్ట్ వరకు ఉండగలవు, లేకపోతే ఆడియన్స్ చేతిలో ఎప్పుడైనా బలైపోవాల్సిందే మణికంఠ అంటూ చెప్పడంతో మణికంఠ అయితే భయపడిపోతున్నాడు. ఇక నుంచి నాట నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందంటూ చెప్పుకొచ్చాడు లైవ్లో. మరి మొత్తంగా నైనిక అన్న మాటలు మణికంఠ విషయంలో మీకు నిజం అనిపించాయా లేక అబద్ధం అనిపించాయా అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.